హాయ్ ఫ్రెండ్స్, స్కూల్ బేస్డ్ ఎమోషన్స్. స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లల యొక్క భావోద్వేగాలు ఎలా ఉంటాయి? సహజంగా తల్లిదండ్రులు అందరూ పిల్లలు ఉన్నతిగా ఎదగాలి అని చెప్పి కోరుకుంటారు. అదేమి నేరం కాదు. కాకపోతే వారి జీవితాలనే పణంగా పెట్టాల్సి వస్తున్నప్పుడు ఖచ్చితంగా తల్లిదండ్రులు ఆలోచించాల్సింది ఏమిటి అంటే వారి యొక్క భావోద్వేగాల స్థితి, అంటే స్టేట్ ఆఫ్ ఎమోషన్స్ అని చెప్తున్నాం. ఎమోషన్స్ అనేటువంటి ఒక ప్రక్రియ, నిరంతరం కొనసాగేటువంటి ప్రక్రియ. మనిషి జీవితంలో మనుగడలో ఒక ముఖ్యమైనటువంటి భూమికను పోషిస్తాయి. అటువంటి తరుణంలో వారు ఎటువంటి భావాలు, పాజిటివా నెగటివా అనేటువంటిది సహజంగా పిల్లల్లో జలస్ ఎక్కువగా ఉంటుంది, కొంచెం పొరిగితనము ఎక్కువగా ఉంటుంది, ఓనర్షిప్ మెంటాలిటీ, నాది అనేటువంటి స్వభావం ఉంటూ ఉంటుంది. సో అలాంటప్పుడు వీరేంటి అని అంటే ప్రతిదీ ఇతరులతో కంపేర్ చేసుకోవటము, ప్రత్యేకించి మార్కులు ఎక్కువ తక్కువ, డ్రెస్సు, వాడేటువంటి వస్తువులు, పర్సనల్ బిలాంగింగ్స్, సోషల్ స్టేటస్, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు కంపేర్ చేసుకుంటూ ఉంటారు. అది ఆ వయసుకి సరైనటువంటిది అనిపించవచ్చేమో కానీ తర్వాత జీవితంలో అది ఒక సమస్యగా పరిణమించేటువంటి అవకాశం ఉంది. అందుకనే స్కూల్ బేస్డ్ ఎమోషన్స్ అనేటువంటి దాంట్లో సిబిఎస్ఈలో చాలా వరకు ఇప్పుడు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఏ విధంగా డెవలప్ చేసుకోవాలా, హెల్పింగ్ హ్యాండ్స్ ఏంటి, ఒక హెల్తీ రిలేషన్షిప్స్ని ఏ విధంగా మెయింటైన్ చేయాలా, ఒక స్టేబుల్ ఎమోషన్స్ని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలా అనేటువంటి విషయాలన్నిటి మీద చాలా వరకు ఇంటర్నేషనల్ స్కూల్స్లో ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు పిల్లలకి. అది ఎందుకు అనంటే భవిష్యత్తులో వారి వ్యక్తిత్వాన్ని ఏ విధంగా నిర్మించుకోవాలా అనేటువంటి దాన్ని, భావోద్వేగాల స్థిరత్వాన్ని ఏ విధంగా సాధించాలా అనేటువంటి విషయము అక్కడ అర్థమవుతూ ఉంటుంది. ప్రత్యేకించి ఈ భావోద్వేగాల స్థిరత్వము, అభివృద్ధి అనేటువంటి కాన్సెప్ట్లో ముఖ్య భూమికను తల్లిదండ్రులు పోషిస్తారు. ఆ తర్వాత ఉపాధ్యాయులు, తర్వాత వారి యొక్క స్టూడెంట్స్. ఎందుకంటే వీరితోని పిల్లలు ఎక్కువ కాలము స్టే చేస్తూ ఉంటారు కాబట్టి వారి యొక్క ప్రభావం అనేటువంటిది వీరి భావోద్వేగాలని ఏ విధంగా ఏర్పరచుకుంటారు అనేటువంటి అంశం మీద ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ.